కీర్తన మొదటి 3 వచనాలు మార్చి చదువుకుందాం. ఆఖరి వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సరిపోతుంది, 3 వచనాలు సరిపోతాయి. ఇక్కడ మరి ఆరాధన కొరకైన అంశం ఏమిటి అని అంటే, మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను, మీరు తర్వాత చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. మరి ఇంకో లేఖన భాగం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు మనమందరం కలిసి బిగ్గరగా చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడి లేఖన భాగాల ద్వారా మనతో ఏ యొక్క తలంపుతో మనం మాట్లాడినై ఉన్నాడో దేవునికి ఈ యొక్క సమయాన్ని దేవునికి అప్పచెప్పుకుందాం. అయినా సరే మనం చెప్పుకోవాలి, మనం వినాలి, మనం గ్రహించుకోవాలి. దేవుడు మనతో మాట్లాడిన చిన్న ప్రార్థన చేసుకుందాం. నాకు కూడా మీ యొక్క ఆత్మతో అభిషేకించమని, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపుమని అడుగుచున్నాను ప్రభా. ఆకమని అడుగుచున్నాను ప్రభా. మీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మరి ఈరోజు మరి అందరూ కూడా మరి ఆయన ఏం చేస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహగానము చేయించు, సంతోషముతో యెహోవాను సేవించుడి అని చెప్తున్నాడు. మనము కూడా మరి అందరూ కూడా ఏ విధంగా సేవిస్తున్నారో మనము కూడా ఆ విధంగా ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని సేవించడానికి మన యొక్క ఈ యొక్క సన్నిధిలో సహవాసంగా కూడి చేరి ఉన్నాము. అంతేకాకుండా అందరి ఆరాధనలే కాకుండా మన వ్యక్తిగతంగా మన యొక్క ఆరాధన ఏ విధంగా ఉన్నది, ప్రత్యేకమైనదిగా ఉన్నదా? నేను చేసిన ఆరాధన కంటే మీ యొక్క ఆరాధన, మీ యొక్క తలంపులు, మీ యొక్క ఉద్దేశములు, మీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే, మరి గతించిన ఆదివారం దినం నుండి ఈ యొక్క ఆదివారం దినం వరకు మీ యొక్క జీవితాల్లో, మీ యొక్క మరి ప్రతి ఒక్క సమయాల్లో కూడా ఏ కార్యాలైతే జరిగినాయో, ఏ యొక్క తలంపులు మీలో నెరవేరినాయో ఆ యొక్క తలంపుల ద్వారాగా మనం ఆరాధించే వారంగా ఉన్నాం. నా యొక్క జీవితంలో ఏ యొక్క ఆలోచన జరిగిందో, ఏ యొక్క సంతోషం జరిగిందో, ఏ యొక్క పనులు జరిగినాయో మీకు తెలియవు. అయితే నాకు తెలిసిన పనులు, నా పనులు కట్టి నేను చేతులెత్తి ఆయన ఆరాధించేవాడిగా ఉంటాను. మీరు మట్టుకు మరి ఏం చేయాలి? మనలో ఏమైతే జరిగినాయో అవి ఎత్తు పట్టుకుని వాక్యాన్ని అనుసరించి మనం ఆయన్ని ఆరాధించే వారముగా ఉన్నామన్నమాట. ఇక్కడ యెషయా గ్రంథంలో మరి 6వ వచనంలో ఏమంటున్నాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను. చూసారండి, ఏలయనగానంటే ఒక శిశువు పుడతాడు అని మనకు తెలుసా? తెలీదు. అయితే ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే, మరి యెహోవా దేవుడు ఆనాడు ఆదామును సృజించిన తర్వాత, జనం విస్తరించిన తర్వాత మరి జనం ఏమైపోయారంటే పాపం చేత మరి నిండిపోయి ఉన్నారనమాట. ఆ యొక్క పాపం చేత నిండిపోయినప్పుడు యెహోవా దేవుడు వారి నరులు మనల్ని చూసి ఏమైపోయాడంట?
సంతాపము పొందాడంట. ఆ యొక్క సంతాపం పొందిన రీతిగా మరి ఇప్పుడు మరి ఏలయనగా అనే ప్రశ్న మరి వచ్చిందనమాట. ఆ ప్రజల్ని ఎలా రక్షించాలి అని ఎన్నిసార్లైనా సరే ఆనాడు నోవాహు ద్వారా ఆ ప్రజలందరినీ, పాపాత్ములైన ప్రజలందరినీ కూడా ఏం చేశాడు? సమూలంగా నాశనం చేశాడు. అదేవిధంగా మరి ఎన్నిసార్లు మరి ఇంకోసారి అయితే అగ్ని చేత మరి అదంతా కూడా కాల్చబడింది. అటువంటి రీతిలో ఉండకూడదని మరి యెహోవా దేవుడు ఒక తలంపు చేశాడు. ఏంటి ఆ తలంపు అంటే? అదే తలంపు ఏలయనగా అనే ప్రశ్న మనకు వచ్చింది. ఏలయనగా చదవండి. మనకు ఒక శిశువు పుట్టెను. ఎందుకు పుట్టాడు? మరి ఆనాడు మరి ఆదామవలను తయారు చేసిన తర్వాత, మరి పుట్టించిన తర్వాత మరి పాపం చేశారు. మరి తర్వాత విస్తరించిన తర్వాత కూడా మరి మరి ప్రజలు కూడా విపరీతమైన ప్రవర్తనతోటి, అవిధేయతోటి, అక్రమాలతోటి జీవిస్తున్నారు. అప్పుడు కూడా మరి అగ్ని గంధకాల చేత మరి కాల్చబడినారు. మరి అనేకమైన వ్యాధులతోటి, అనేకమైన మరి ప్రమాదాలతోటి వాళ్ళని ఏం చేశాడంటే సంహరించేశాడు. అయినప్పటికీ కూడా ప్రజలు విననోళ్ళని ప్రజలుగా ఉన్నారు కనుక అందుకని యెహోవా దేవుడు ఏం చేశాడు అని అంటే ఏలయనగానే ప్రశ్న మనకి ఆయన తీసుకున్నప్పుడు ఆయన ప్రియ కుమారుని ద్వారా, మరి ఆయన ప్రియ కుమారుని రక్తము ద్వారా కడిగి చిందిస్తేనే గాని ఈ ప్రజలకి పాప విమోచన కలగదనే తలంపుతోటి మరి యెహోవా దేవుడు తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించినట్లుగా చూస్తున్నాం అనమాట. అందుకని అంటున్నాడు కదా యెషయా భక్తుడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ కుమారుడు ఎలాగ అనుగ్రహింపబడ్డాడు అని అంటే ఆశ్చర్యమైన కరమైన రీతిలో మనకి అనుగ్రహింపబడ్డాడు. అంతే కింద ఏమన్నాడు? ఆయన భుజం మీద రాజ్య భారం ఉంటుంది. మన కుటుంబంలో మన భారము, మన పిల్లల్ని మన కుటుంబము మోయాలి, భరించాలి అని అంటే, చక్కగా తీర్చిదిద్దాలి అని అంటే ఎవరికి భారంగా ఉంటుంది? ఒక తల్లికి కానీ ఒక తండ్రికి కానీ ఆ భారము ఉంటుంది. అటువంటి భారాన్ని మనం మోయగలిగితే ఆ భారము ఎంత భారము, ఎటువంటి భారము, మరి అవన్నీ సమస్య అంతా కూడా మన కుటుంబ వ్యవహారం చూస్తే ఆ భారం మనకు తెలుస్తుంది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద యెహోవా దేవుడు పెట్టిన భారం ఎటువంటిదంటే మన అందరి కొరకు పాప భారాలన్నీ కూడా ఆయన మోసుకుని పోయి ఆ కల్వరి సిలువలో మరణించటానికి తన ప్రియ కుమారుని భూలోకంలోకి పంపటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడ్డాడు కనుక మనకి ఈ రోజుని మా విమోచన దొరికింది, రక్షణ దొరికింది. కాబట్టి ఆయన్ని మనం ఎంతగానో ఏం చేయాలంటే ఆరాధించే వారముగా మనం ఉన్నాము. ఆయన ఏ విధంగా ఆరాధించాలంటే ఆత్మతోను, సత్యముతోను, యథార్థముగా, హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి అని అన్నాడు. పైన చదివిన 3 భాగాలు ఒక ఎత్తు అయితే మరి కింద మరి 2వ వచనంలో ఏమన్నాడో, ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు అన్నాడు. ఇక్కడ మనం తీసుకునే అంశం ఏమిటి అని అంటే ఆశ్చర్యకరుడు. ఆ యొక్క పదం ఒకటే మనం ఇక్కడ ఆరాధన విషయమై మనం తీసుకుని ఉన్నాము. ఆయన ఏమంటే ఆశ్చర్యకరుడు. మరి ఆశ్చర్యకరుడు అని అంటే మన తల్లి గర్భంలో మరి పిండముగా రూపింపబడక మునిపే ఆయన ఏం చేశాడంటే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క కనుదృష్టి ఆ యొక్క పిండం మీద పడకపోతే మనం ఏమైపోతాం? మనం జీవించే వారంగా కాదు, మనం పుట్టేవారంగా కాదు, తల్లి గర్భంలోనే మనము ఏమైపోతామో మనకే తెలీదు. అయితే ఆయన రూపించిన విధము ఎలా ఉన్నదంటే ఆశ్చర్యము. ఆయన పుట్టుక, యేసు ప్రభు వారి యొక్క పుట్టుక కూడా ఎలా ఉన్నదంటే ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన పుట్టాడు. ఆయన పుట్టుక ఆశ్చర్యకరం. అదే ఆయన ఏ విధంగా ఆశ్చర్యకరమైన రీతిలో జన్మించాడో మనల్ని కూడా ఆశ్చర్యకరమైన రీతిలో తల్లి గర్భంలో ఆయన కను దృష్టి ద్వారా మనల్ని రూపించుకున్నాడు. ఆయన కను దృష్టి ద్వారా రూపించబడకపోతే మరి మనం ఏమైపోతామో మనకు తెలియదు. 22 రోజుల్లోగా మన యొక్క హృదయ చప్పుడు ఆ పిండానికి వినిపిస్తుందంట. ఎలాగంటే 22 రోజుల్లో తల్లి గర్భంలో పడినది మొదలుకొని 22 రోజుల్లోగా తల్లి గర్భంలో ఉన్న పిండము మన యొక్క పరిస్థితిని, మన యొక్క ఆలోచనలు, మనం మాట్లాడతలేదు కదా అని అనుకుంటాం, కానీ మన యొక్క ఆలోచన ద్వారాగా మరి యొక్క పిండానికి చేరుతుంది. ఆ యొక్క పిండం అనుకుంటుంది, ఏంటి నా తల్లి ఇలాగ అనుకుంటుంది అని ఆ పిండము ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. మన యొక్క ప్రవర్తన, మన యొక్క నోటిని అదుపులో పెట్టుకున్నట్లయితే, మన యొక్క చూపుని, మన యొక్క తలంపును, మన యొక్క ప్రతి
ఆలోచన కూడా ఎక్కడికి వెళ్తుందంటే యెహోవా దేవుడు నిర్మించిన ఆ యొక్క పిండములోనికి మన వెళ్తుంది. మన దాన్ని మనసులో పెట్టుకుని మనం ప్రవర్తించే వారంగా ఉంటాం. మనము ఆ యొక్క పిండము ద్వారా ఏ విధంగా పిండం అయినామనంటే ఆశ్చర్యకరమైన రీతిలో మనము రూపింపబడ్డాము. ఆయన జన్మ ఎటువంటిది అంటే ఇప్పుడు ఆశ్చర్యకరం. పరిశుద్ధాత్మ శక్తితో ఆయన మరి తల్లి అయిన మరియా యొక్క గర్భంలో జన్మించాడు. మరి ఇంకో వచనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 7వ అధ్యాయము 26వ వచనంలో చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషిను నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చూసారండి, మనకి ఆయన మరి పుట్టుక ఎందుకు ఆశ్చర్యకరమైన ఉన్నదంటే ఆయన ఏ విధంగా ఉన్నాడో పవిత్రుడిగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, నిష్కల్మషుడిగా ఉన్నాడు, పాపులలో చేరక ఎలా ఉన్నాడంటే ప్రత్యేకముగా ఉన్నాడు. మరి ఈ లోకంలో ఉన్నవాళ్ళు అందరు మా దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది కదా, మరి ఎవరును కూడా మరి నీతిమంతులు లేరు. ఏలయనగా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకనంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కనుక మరి ఆ యొక్క పవిత్రుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తన యొక్క ప్రియ కుమారుణ్ణి మరి ఆ యొక్క పవిత్రుడైన వాడిని ఈ యొక్క భూలోకములకి ఆశ్చర్యకరమైన రీతిలో మనకి ఇచ్చాడనమాట అండి. ఆ యొక్క పవిత్రుడైన యెహోవా దేవుడిని మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించే వారంగా ఉన్నాం. మనల్ని పాపులమై ఉన్నాము కనుక ఆయన నిర్దోషిగా ఉన్నాడు కనుక మన యొక్క నిర్దోషత్వాన్ని మనలో కూడా ఉండాలనే తలంపుతో ఆయన ప్రియ కుమారుడు ఆ యొక్క కల్వరి సిలువలో రక్తము ద్వారా ఆయన మనల్ని పవిత్రులు పరిచాడు, నిర్దోషులుగా చేశాడు. ఆయన నిర్దోషి కనుక ఆయన మనల్ని కూడా ఏం చేయాలని తలంపు ఉన్నది? నిర్దోషులుగా మనం చేయాలని ఉన్నది. మరి ఆయన పవిత్రుడు కనుక మనల్ని ఏం చేయాలి? పవిత్రుడిగా చేయాలనే తలంపుతో ఉన్నది. అందును బట్టి మనం పవిత్రుగా ఉండాలి అని అంటే ఆయన మాటలను అంగీకరించి మనం పవిత్రంగా ఉండాలి. నేను ఏ విధంగా నడుచుకున్నానో, ఏ విధంగా జీవించానో అట్టి రీతిలో మీరు కూడా జీవించాడని అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు. అపోస్తులైన పౌలు గారు ఏ విధంగా జీవించాడు? ఒకప్పుడు ఆయన స్థితి ఎలా ఉన్నది? దేవుని యొక్క బిడ్డల్ని హింసించేవాడు, దూషించేవాడు, గాయపరిచేవాడు, మరి చివరికి మరి ప్రాణాలు కూడా తీయటానికి సిద్ధమయ్యాడు. ఆ ప్రాణాలు తీయటం ఆయనకి ఏంటంటే జీవనోపాధిగా ఉన్నది. ఎవరికంటే అపోస్తుడైన మరి పౌలు గారికి. ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు, సౌలుగా ఉన్నప్పుడు ఆ స్థితి. అయితే సౌలుగా ఉన్న స్థితిని ఆయన ఏం చేసుకున్నాడో మరి మార్చబడ్డాడు. మరి ఏ విధంగా మార్చబడ్డాడు అంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఏ విధంగా నడిచాడో, ఏ విధంగా జీవించాడో, మరి ఏ విధంగా నిష్కల్మషుడిగా పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించాడు. అట్టి రీతిలో ఆయన అనుసరించాడు కనుక మరి పౌలు గారు కూడా మనకి ఏమి హెచ్చరిస్తున్నాడంటే మరి నన్ను పోలి మీరు నడుచుకోండి అని అంటున్నాడు అనమాట. అది మరి మనం ఏం చేయాలి? ఈ రోజుని ఆయన పవిత్రుడు కనుక మనం పరచబడుతున్నాము కనుక ఆయన ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన ఆరాధించాలి. మరి అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో నిన్ను పవిత్రుని చేశాడు. మరి నన్ను కూడా మరి ప్రేమించాలంటే నాలో ఏ మంచితనం ఉన్నది? ఒకవేళ నా ఎగ్జాంపుల్గా నా యొక్క కుటుంబమే చూసుకోండి. నన్ను ప్రేమించాలంటే నాలో మంచితనం ఉంటే, నాలో మరి ఏమన్నా మరి మంచి కార్యాలు చేస్తూ ఉంటే నా ఇంటి వారే నన్ను ప్రేమించేవారు ఉంటారు. నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా కుమారుడు కానీ, నా రక్త సంబంధులు కానీ, నా యొక్క కుటుంబం వరకు నా వరకే వాళ్ళు ప్రేమించేవారుగా ఉంటారు. నేను దుర్మార్గంగా ఉంటే నా ఇంట్లో అందరూ ప్రేమించగలరా? ఆ దుర్మార్గత ఎవరికిస్తే ఇష్టమో వాళ్ళు ప్రేమిస్తారు. దుర్మార్గతను ఎవరు ఇష్టపడతారు? ఎవరు కూడా ఇష్టపడరు. అందుకనే ఆశ్చర్యకరమైన రీతి అని ఇక్కడ సంబోధిస్తున్నాడు మరి యెషయా భక్తుడు. మరి అటువంటి ఆశ్చర్యకరమైన రీతిలో మరి నిన్ను నన్ను కూడా సిద్ధపరుస్తున్నందుకు మరి ఆయన ఆరాధించాలా? నోరారా ఆయన ఆరాధించాలి, హృదయమారా ఆయన ఆరాధించాలి. మరి నిన్ను నన్ను ఇష్టపడుతున్న నాలో ఏ మంచి లేదు, ప్రతి చెడుగైన హృదయంతో, మలినమైన హృదయంతో, పాపములో నిండిపోయి ఉన్న
నా యొక్క జీవితాన్ని ఆయన ఇష్టపడ్డాడు, నా కొరకు ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. మరి అటువంటి దేవుణ్ణి నేను నోరారా ఆయన ఆరాధించాలి. మనం అందరం కూడా ఏం చేయాలండి? ఆయన మనల్ని ఇష్టపడ్డాడు కనుక మరి మంచి వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారు. మరి మన కొరకు చనిపోతాడా? చనిపోరు. కానీ ఆయన చనిపోయాడు. ఎందుకనంటే మనలో ఏ మంచి కూడా లేదు. అటువంటిది ఏ మంచి లేనటువంటి మనల్ని ఆయన ఇష్టపడ్డాడు కనుక ఆయన మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మూసేసి నిర్దోషిను నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చూసారండి, మరి నీవు నేను కూడా ప్రత్యేకముగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. మరి నీవు నేను కూడా ప్రత్యేకంగా ఉన్నామా లేదా అని మనం ఒకసారి వాక్యాన్ని అనుసరించి మన యొక్క తలంపును, మన యొక్క చూపును, మన యొక్క ఉద్దేశాలని ప్రత్యేకపరచుకోవాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు. మరి అలాగే మరి ఇంకో లేఖన భాగం చూద్దాం. అది రెండోదిగా. మరి మూడోదిగా చూసినట్లయితే మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. చూసారండి, యేసు ఈ మాటలు అంటే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా ఆయన మాటలే, ఆయన వచనాలే, ఆయన తలంపుతో, ఆయన ఉద్దేశాలతో రాయబడి ఉన్నాయి. కనుక ఏంటంటే యేసు ఈ మాటలు చెప్పి, ఈ మాటలు ఎవరైతే వింటారో ఆయన యొక్క జీవితంలో, వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుందంటే ఆశ్చర్యకరమైన రీతిలో మన యొక్క జీవితము మార్చబడుతుంది. అటువంటిది మార్చబడిన జీవితము మనకి మంచిదా చెడ్డదా అండి? మంచిదిగా ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చేయాలి? మనం ఆయన ఆరాధించే వారముగా ఉన్నామన్నమాట. అంతేకాకుండా ఇంకేమన్నాడో, ఆ మాటలు చెప్పి జన సమూహమును ఆయన బోధలకు ఆశ్చర్యపడిరి. చూసారు, ఆయన మాటలకు ఏం చేశారు? జన సమూహం అని అంటే మరి నీవు నేను కూడా ఆ యొక్క జన సమూహంలోనే ఉన్నవారముగా ఉన్నాం. మూడోదిగా ఏంటంటే ఆశ్చర్యమైన కరమైన రీతిలో ఆయన మాటలకు మనము ఏం పోయారంటే జన్మంట ఆశ్చర్యపోయారు. మనం అంటే ఆశ్చర్యత మన యొక్క జీవితంలో కావాలంటే మన ఆయన్ని ఆరాధించే వారంగా ఉండాలి. ఆయన మాటలు మనం స్వీకరించే వారంగా ఉండాలి. ఆయన మాటలు మనం మరి పాటించేవారుగా ఉండాలి. విని ఆ చెవిని విని ఆ చెవిని విడిచిపెడితే మనకి ఏం ప్రయోజనం లేదు. మరి ఇంకోటి నాలుగోదిగా చూసినట్లయితే అదే అధ్యాయము, అదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. 11వ చెప్ప గురిటివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. ఈ చాలు, లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ఈ ఒక వాక్యం ద్వారా మరి ఏం అద్భుతం ఉన్నది? దీంట్లో ఏం అద్భుతం ఉన్నదంటే గుడ్డివాడు మరి చూపు పొందుతున్నాడని అంటే మరి ఇలాగా అద్భుతం కదా? మరి ఈ రోజులో డాక్టర్లు ఏం చేస్తున్నారంటే మరి కట్ చేసి మరి నా యొక్క పరిస్థితి ఏందో స్కానింగ్ చేసి మరి ఇంకా ఏయో పరీక్షలు చేస్తున్నారు. అటువంటి అన్ని పరీక్షలు చేస్తున్నప్పటికీ కూడా మరి ఏం చెప్తున్నారు? ఆ యొక్క చూపు నీకు వస్తుందో రాదో కూడా గ్యారంటీ ఇవ్వడం. ఆపరేషన్ చేసిన తర్వాత మరి నేనేమి గ్యారంటీ ఇవ్వలేనని ముందుగా ఆయన ఏం చేస్తాడో మన చేత ఒక సంతకం చేయించేసుకుంటున్నాడు. మరి అటువంటి సంతకం ఏమీ లేకోకుండా మరి నిన్ను నన్ను కూడా మరి చీకటిలో ఉన్న, అవిధేయతతో ఉన్న, గుడ్డితనంలో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్యకరమైన రీతిలో మన యొక్క గుడ్డితనాన్ని పోగొడుతున్నాడు. అంతేకాకుండా ఏం చెప్తున్నాడు చూడండి, కుంటివారు నడుచుచున్నారు. కుంటివాడికి మరి ఏమన్నా నడవగలిగే శక్తి మనకు ఉంటుందంటే ఎంత వైద్యం చేయించినా కానీ, ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా అమ్మనే చూడండి, నిన్న మొన్న రోజుల్లో పడిపోయింది. అయినప్పటికీ ఆమె నడవగలుగుతుందా? నడవలేకపోతుంది. అయినా కూడా ఆమెకున్న సహనాన్ని బట్టి మరి ఆమె నడవగలుగుతుంది. దేవుడిచ్చిన కృపను బట్టి ఆవిడ నడవగలుగుతుంది. మరి అదేంటంటే మరి ఆశ్చర్యమా? ఆశ్చర్యం కాదా? అయితే అతకలేదు.
అతకబడలేదు. అయినప్పటికీ కూడా ఆమెకి దెబ్బ తగలకోకుండా కాపాడాడు. మరి ఆ యొక్క సమయంలో మరి పడిపోయి తలకి ఏదన్నా స్థితిలో ఎవరైనా కానీ, అమ్మాయి కాదు ఎవరైనా కానీ పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కాలుకి ఇరుగుతుంది, మరి వేరే చోట దెబ్బ తగలదు. మరి అది కాపాడినట్టే కదా. ఆయన చేతులతో ఎత్తి పట్టుకుంటానంటున్నాడు ఆశ్చర్యకరమైన రీతిలో. ఆ సమయంలో ఎవరు వచ్చి పట్టుకున్నారు? నీవు నేను నా పడిపోయినప్పుడు మీరు వచ్చి పట్టుకోలేరు, మీరు పడిపోయినప్పుడు నేను వచ్చి పట్టుకోలేము. ఎవరు నరమాత్రుడు ఎవరి వల్ల కానే కాదు. అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన చేతులతో ఎత్తి పట్టుకుంటాడు అనమాట. ఆ యొక్క పట్టుకోవడమే మన జీవితంలో ఏం జరుగుతుంది? ఆశ్చర్యకరం. అందుకని ఆశ్చర్యకరమైన జీవిత యేసు ప్రభు యొక్క పుట్టుక ఆశ్చర్యకరం కాబట్టి ఆయన ఏం చేయాలి? మనం ఆరాధించే వారముగా ఉండాలి. ఆయన జీవితము కూడా ఆశ్చర్యకరమే. ఆయన మాటలు కూడా మూడోదిగా ఏమన్నా, ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే ఆశ్చర్యకరమే. ఆయన మాటల ద్వారా, ఆయన బోధల ద్వారా మనం అందరం కూడా రక్షించబడ్డాం. అవునా కాదండి? మరి రక్షించబడ్డాం కాబట్టి ఆయన ఆరాధించేవారు. ఆయన క్రియలు ఎలా ఉన్నాయని, గుడ్డివారిని మరి చూపు దయచేశాడు, కుంటివారికి నడక దయచేశాడు. అంతేకాకుండా ఇంకేమన్నాడు చూడండి, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు. మన వాక్యం వింటున్నాం కానీ చెవిటివారుగానే ఉంటున్నాం. మరి ఆ యొక్క మరి ఆశ్చర్యకరమైన రీతిలో నీకు వాక్యాలు దేవుని యొక్క మాటలో వినిపిస్తున్నాడనంటే నువ్వు చెవిటివాడువా, లేకపోతే మరి వినగలిగే స్వరము జ్ఞానము నీకుందా? ఉన్నట్లయితే నీవు ఆశ్చర్యకరమైన స్థితిలో నువ్వు వినగలిగే దానివే. నువ్వు చెవులుండి వింటున్నావు గనుక మరి నీ జీవితంలో ఏం జరుగుతుంది? ఆశ్చర్యం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఆయన్ని ఏం చేయాలి? ఆరాధించాలి. అంతేకాకుండా ఇంకేమన్నాడో, చనిపోయిన వారిని లేపబడుతున్నారు. చూసారండి, చనిపోయిన వారు కూడా ఆయా సమయాల్లో లేపబడ్డారు. అటువంటి ఆశ్చర్యకరమైన ఆయన పనులు కూడా ఏ విధంగా ఉన్నాయండి? ఆశ్చర్యకరం. అందుకని ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. మనకు ఆయన అధిపతిగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన ఆ యొక్క అధిపతిని మనం ఏం చేయాలనంటే ఆయన పూజించేవారుగా ఉన్నాం, ఆయన ఆరాధించేవారుగా ఉన్నాం, ఆయన గణపరిచేవారుగా ఉన్నాం. ఎవరైతే ఆయన్ని గణపరుస్తారో, ఎవరైతే ఆయన్ని మహింపరుస్తారో దేవుడు తిరిగి మనల్ని ఏం చేస్తాడంటే వారిని గణపరుస్తానంటున్నాడు, ఆయన్ని మరి హెచ్చిస్తానంటున్నాడు. ఆయన హెచ్చైన స్థితిలో ఉన్నవాడు కనుక మనల్ని కూడా ఏం చేస్తారని హెచ్చైన స్థితిలో మనల్ని ఉంచుతానని మరి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మరి 4వదిగా చూసాం కాబట్టి మరి 5వదిగా మన తలంపు మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 నుంచి 54 వరకు ఉన్నాయి కానీ ఆ వచనాలన్నీ చదవద్దు. కానీ 50వ వచనం 51వ వచనం చూసుకుందాం. 50వ వచనం 51వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచి అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకి రెండుగా చీలేదు. తర్వాత భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచేయండి. చూసారండి, మరి ఇది ఆశ్చర్యమా కాదండి? మరి ఆయన చనిపోయినప్పుడు ఆయన మరణించడం కూడా ఏ విధంగా ఉన్నదండి? ఆశ్చర్యంగా ఉన్నది. ఆయన పుట్టడము ఆశ్చర్యం, ఆయన జీవించడం ఆశ్చర్యం, ఆయన మాట్లాడటం ఆశ్చర్యం, ఆయన మరి పనులు కూడా ఆశ్చర్యం. ఆ చివరికి ఆయన మరణం కూడా ఏ విధంగా ఉన్నదంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణాలు విడిచాడంటండి. ఆ ఆశ్చర్యం ఏంటి అని అంటే అప్పుడు దేవాలయపు తెర మరి పైనుండి క్రిందకి రెండుగా చీలిపోయిందన్నమాట. ఎవరన్నా చనిపోయినప్పుడు అటువంటి అద్భుతమైన కార్యాలు ఎవరికైనా జరిగిందా? మరి మనం పుట్టినది మొదలుకొని మన పితరులు కానీ ఎవరైనా ఇటువంటి అద్భుత కార్యాలు చూసాము అని చెప్పిన వారు ఎవరైనా మీ జాబితాలో ఉన్నారా? మరి ఇప్పటి వరకు కూడా ఎవరో కూడా లేదు. మరి అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఆయన మరణము ఇటువంటిది అంటే మరి ఆశ్చర్యకరము. మన ఆయన మరణించినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి చిరిగిపోయింది. ఆయన మరణాన్ని మరి నీవు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ హృదయం ఏమై ఉన్నది?
నీ హృదయ తలంపులు ఏమై ఉన్నాయి, నీ హృదయ ఆలోచనలు ఎలాగున్నాయి, నీ నడక ఎలాగున్నది, నీ యొక్క ప్రవర్తన ఎలాగున్నది. ఆయన మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యొక్క మరి అద్భుతమైన కార్యం నీ యొక్క జీవితంలో మరి జరుగుతుంది. ఆయన కేక నువ్వు వినిపించుకున్నట్లయితే నీకు వినపడుతుందా? ఆయన యొక్క కేక వినిపించిందా? ఏం చేశాడండి? మామూలుగా కేక లేదు. ఏమంటున్నాడండి? చదవండి అది 50వ వచనం. ఎలాగంటే బిగ్గరగా కేకేశాడు. మరి ఇలాగ మనం పిలుస్తుంటేనే మనం వినిపించుకోకుండా పెడచెవిని పెడుతున్నాం. ఆయన యొక్క మాటల్ని ఆలకించుకోకుండా ఉంటున్నాం. ఏంటంటారు మరి? అది మన యొక్క నిర్లక్ష్యం. మన నిర్లక్ష్యం ఉంటే మనం ఏమవుతాం? ధన్యులంగా ఉండము. ఆశ్చర్యమైన కరమైన జీవితం మన యొక్క కుటుంబాల్లో జరగదు. గనుక ఆ యొక్క ఆశ్చర్యకరమైన ఆయన యొక్క కేకను నీవు వినినట్లయితే నీ హృదయంలో ఆశ్చర్యకరమైన జీవితము నీకు లభ్యమవుతుంది. దేవాలయపు తెర రెండుగా చిరిగింది. మరి నీ హృదయము ఆయన కేక ద్వారా నీ కొరకు ఎందుకు వచ్చాడు? నిన్ను ప్రేమించాడు గనక, నిన్ను నరకంలోకి పోట ఇష్టం లేదు గనుక, నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడ్డాడు గనక, ఏ మంచి లేని నిన్ను రక్షించడానికి, నీ త్యాగిని గుండం నుండి తప్పించడానికి, పరలోకం నుండి మరి భూలోకానికి అద్భుతమైన ఆశ్చర్యకరమైన రీతిలో మరి ఆయన జీవించడానికి వచ్చాడు. నీ నా పాపములు క్షమించడానికి, కడగటానికి ఆయన కల్వరి శిలువలో మరి రక్తము ధారలుగా ధారపోసాడు. ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎగేసిన కేకను ఆశ్చర్యకరము. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టి మనం ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనకు శరీరము మన ఏమైపోతుంది? మన నోటి ద్వారా అబ్బా అని అంటాం. మరి అబ్బా అనే పేరు, అబ్బా అనే పిలుపు మరి ఆయన పిలవగలుగుతున్నామా? మరి మన గాయం తగిలినప్పుడు అబ్బా అని పిలుస్తున్నాం. మరి ఆ అబ్బా అనే ఆయన్ని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు ఆలోచన చెప్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, సమాధానానికి కర్త. మరి అటువంటి సమాధానానికి నీ యొక్క కుటుంబం సమాధానముగా ఉంటుందంటే మరి ఏంటి? ఎవరి వల్ల జరుగుతుంది? ఆయన వల్ల జరుగుతుంది. మరి ఆయన వల్ల జరుగుతుంది కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన్ని ఆరాధించేవాడుగా, ఆరాధించే దానిగా మనం ఉన్నాము గనుక ఆ యొక్క కేక మరి ఆయన కొరడాలతో కొట్టినప్పుడు మరి ఆ యొక్క శరీరమును మరి ఏం చేస్తుందో, ఏమైపోతుందంటే తూట్లుగా విడిపోతుంది. ఆయన జ్ఞాపకం చేసుకున్నావా? ఆ యొక్క కేకలో నీవు నేను కూడా ఉన్నావు. వినగలే శక్తి, వినగలిగే మనస్సు నీకున్నట్లయితే ఆయన నోరారా ఆయన ఆరాధించేవాడిగా ఉంటావు. ఈరోజు నీ కుటుంబం సంతోషంగా ఉంటుందంటే, ఈ యొక్క కుటుంబం ఈ రోజు ఆనందంగా ఉంటుందంటే, మరి పిల్ల పాపలతోటి మరి ఆనందంగా గడుపుతున్నామని అంటే మన ఆయన్ని ఆరాధించే వారముగా ఉన్నాం. ఒక దినము గడుస్తుంది అని అంటే మరి ఆశ్చర్యమే. ఇంతలో కనబడి ఇంతలో మాయమైపోయే మన జీవితము ఎటువంటిది అంటే మరి అటువంటి ప్రాణాన్ని మన దేహం ఎటువంటిదంటే ఒట్టి ఊపిరి వంటిది అని చెప్తున్నాడు కీర్తనకారుడు. మన దేహం ఎటువంటిదంటే ఒట్టి ఊపిరితో ఉన్నది. ఆయన కృప ఆశ్చర్యకరమైన రీతిని మన శరీరంలో లేకపోతే ఎటువంటి వారం అంటే ఇంతలో కనబడి ఇంతలో మాయమైపోతాం. మన సజీవంగా ఉన్నాము అని అంటే మరి ఆశ్చర్యకరమా కాదా? ఎంతో మంది సజీవంగా లేరు. ఈ రోజు మనల్ని సజీవంగా ఉంచాడు కనుక ఆయన్ని ఆశ్చర్యకరంగా మన యొక్క హృదయాలు తెరిచి నోరారా ఆయన్ని ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహిమపరచాలి. అంతేకాకుండా మరి ఆ రోజుగా చూసుకున్నట్లయితే 28వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము చూడండి 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చూసారండి, ఆయన చనిపోవటమే ఆశ్చర్యము, ఆయన మళ్ళీ తిరిగి లేవటం కూడా ఆశ్చర్యం. ఆయన ఎందుకని లేచాడు? ఆయన చెప్పాడు, నేను చనిపోయి 3వ దినాన్ని లేపబడతానని చెప్పాడు. చెప్పిన మాట మరి ఆయన నిజమైన వాడు, ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయన జీవితంలో ఆయన అటువంటి అంటే యథార్థవంతుడు కనుక ఆయన యథార్థముగా మనల్ని పూజించే వారిగా మనం ఉన్నాము. ఆ యథార్థవంతుడు ఆయన చెప్పిన మాటని నెరవేర్చాడు. నీకు ఏం చెప్తున్నాడు? నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. ఆయన వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, మర్చిపోయేవాడు కాదు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. మరి ఆయన్ని నువ్వు నమ్మినట్లయితే, మరి విశ్వాసించినట్లయితే, ఆయన కొరకు ఎదురు చూసిన దానివైతే మరి నీకు ఏం జరుగుతుందంటే ఆయన మరణం ఆయన పునరుత్థానము ద్వారా నీకు అద్భుతమైన రీతిలో మరి నీకు ఏం కలుగుతుందంటే మెండైన దీవులు కలుగుతాయి. మరి ఆ రోజుగా ఆయన ఏం చెప్పాడు? మరి ఆయన మరణం కూడా, ఆయన లేపబడడం కూడా ఆశ్చర్యకరమే. అటువంటి ఆశ్చర్యకరమైన ప్రభువు మనకు లభించి
లభించాడు కనుక ఆయన ఎంతగానో మనం ఆరాధించే వారంగా ఉన్నాం. మరి ఇంకోటి చూసుకుని మనం ముగించుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 51, 52 వచనాలు. వారిని ఆశీర్వదించుండగా లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం 51వ వచనం. ఆయన బేతనియ వరకు వారు తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. చూసారండి, ఆయన ఏమైపోయాడండి? ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజలతోనే ఉన్నాడు, సహవాసం చేస్తూ ఉన్నాడు. ఆయన మరణించాడు, ఆయన జన్మించాడు, మరి ఆయన జీవించాడు, ఆయన ఎన్నో మాటలు చెప్పాడు, ఆయన బోధించాడు. మా తర్వాత ఏమైపోయాడండి? ఆయన మరణించాడు, తర్వాత ఆయన తిరిగి లేచాడు, తర్వాత మళ్ళీ ఆయన ఏమైపోయాడండి? ఆరోహణం అయిపోయాడు. ఎవరిలోని? మనందరి మధ్యలో నుంచి కనపడి ఆయన ఏమైపోయాడండి? ఆరోహణమయ్యాడు. మరి మరణించి తిరిగి లేచిన వాడు ఎవరైనా, ఆకాశమపు మరి ఆరోహణమైన వ్యక్తి ఎవరైనా మన జీవితంలో మనం చూసామా? ఎవరో కూడా చూడలేదు. ఆయన ఆరోహణం ఏంటంటే ఆశ్చర్యమా కదా? అది ఆశ్చర్యకరం. అలాగే అటువంటి ఆశ్చర్యం కూడా నీ జీవితంలో కూడా, వ్యక్తిగత జీవితం పట్ల, కుటుంబ జీవితం పట్ల, నీ యొక్క బిడ్డల పట్ల, నీ యొక్క ప్రతి అవసరత పట్ల కూడా ఆయన దగ్గర నువ్వు మాట్లాడగలిగితే అద్భుతమైన రీతిలో ఆయన చేసేవాడుగా ఉన్నాడు. నీ అడిగే విషయము యథార్థత కావాలి. నీలో యథార్థత ఉన్నట్లయితే ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, ప్రతి ఒక్క సమస్యను, ఈ కష్ట పరిస్థితుల్లోనైనా సరే, క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే, ఇరుకుల్లోనైనా సరే, ఇబ్బందుల్లోనైనా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన ఏం చేస్తారండి? ఆశ్చర్యకరమైన రీతిలో నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మరి ఆయన మరణ పునరుత్థానంలో ఆరోహణలు కూడా ఏమై ఉన్నాయంటే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మరి చివరగా మరి సమయం ఇచ్చాడు కనుక మరి ముగించుకుందాం. చివరగా చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చూసుకుని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. 1 పేతురు చదవండి. అదే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూసారండి, మిమ్మల్ని ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన ఏం చేస్తారంటున్నాడండి? ఆయన జన్మ మీరు చూసుకున్నట్లయితే ఆశ్చర్యమని మీరు మీ హృదయాల్లో అనుకున్నట్లయితే ఆయన జీవిత కాలమంతా కూడా ఆశ్చర్యకరమే. ఎన్నో కష్టాల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి ఆయన జీవించాడు. 33.5 సంవత్సరాలు ఆయన ప్రచురం చేశాడు, మనతోటి మాట్లాడాడు. యెహోవా దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ప్రకటించాడు. ఆ యొక్క మాటలు ఎవరైతే ప్రకటించిన మాటలు మనం అంగీకరిస్తామో ఆ యొక్క నిత్యాగ్ని గుండం నుండి తప్పించబడతాం. అది మరి ఆశ్చర్యమే కదండి. మరి అటువంటి ఆశ్చర్యకరమైన స్థితి నీకు కావాలని అంటే మనం ఏం చేసింది? సమస్త దుర్నీతి నుండి, సమస్త పాపం నుండి మనం కడగబడ్డాం. చీకటి ఏమంటున్నాడో మరి అపోస్తులైన పేతురు గారు చెప్తున్నా చూడండి. ఏమన్నా, అయితే మీరు ఒకప్పుడు ఎలాగున్నారంటే చీకటిలో ఉన్నారు. ఆ యొక్క చీకటిలో నుండి ఎలా తీసుకొస్తున్నాడండి? ఆ యొక్క చీకటి నుండి చదవండి ఎలాగున్నదే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఆయన ఏమై ఉన్నాడండి? వెలుగునై ఉన్నాడు. ఆయనే మార్గము, ఆయన వెలుగు, ఆయన మార్గముగా ఉన్నాడు, ఆయన వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగులోనికి మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ఏ వెలుగులోకి ఎలా తీసుకొస్తున్నాడు? ఆశ్చర్యకరమైన రీతిలో మనల్ని తీసుకొస్తున్నాడు. ఆశ్చర్యకరమైన రీతి అన్న పదాన్ని మనము మర్చిపోకూడదు. మన అంశము ఆయన ఆరాధించడానికి ఆశ్చర్యం.
ఆశ్చర్యకరమైన రీతి. మనం ఆరాధన తలంపు ఏంటంటే ఆశ్చర్యకరమైన రీతిలో మనల్ని చీకట్లో, ఒకప్పుడు చీకట్లో ఉన్నాము, మనం ఆ యొక్క అంధకారమైన చీకట్లో, చీకటి అంటే దేనికి సాదృశ్యమండి? పాపానికి సాదృశ్యం, చీకటి లోకానికి సాదృశ్యం. అందుకనే ఆయన ఏమైపోయాడండి? లోకంలో ఉన్నాడు గనక, లోకము పాపంతో నిండిపోయింది కనుక, చీకటి అంధకారంతో ఉన్నది కనుక ఆయన ఏమై అన్నాడండి? ప్రత్యేకించబడ్డాడు. జనాల్లోనే తిరిగాడు, జనాలతోనే సంచరించాడు, జనాలతో మాట్లాడాడు, జనాలకి బోధించాడు, జనాలకి ఆయన ఆశ్చర్యమైన క్రియలు చేశాడు. అయినప్పటికీ కూడా ఏ పాపము కూడా అంటకుండా ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రత్యేకించబడ్డాడు. అక్కడ ఉంటూ ప్రత్యేకించబట్టుకున్నాడు. తన హృదయం ప్రత్యేకించబడ్డాడంటే ఎంత నిగ్రహ శక్తి కావాలి? అటువంటి నిగ్రహ శక్తి నీకు నాకు కూడా కావాలి, ఆయన యొక్క తలాంపు. అందుకనే నీవు ఆయన నడిచాడు, ఆయన మార్గాన్ని చూపించాడు. మనం నడవలేము కనుక ఆనాడు ఆది ఆదాములు కూడా తప్పిపోయారు. మరి అక్కడ నరులు విస్తరించి నిండారు గనుక మరి పాపంతో మరి జీవిస్తూ ఉన్నారు గనుక మరి నోవాహు ద్వారాగా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందరి జనాల్లో కూడా ఎవరు నీతిమంతుడిగా కనపడ్డాడండి? నోవాహు ఒకడే నీతిమంతుడిగా కనపడ్డాడు. ఆ యొక్క కుటుంబము ఒకడే కాదు, ఆ యొక్క కుటుంబం అంతా కూడా మన నీతిమంతులుగా కనపడ్డారు. మరి ఈ ప్రపంచంలో మనమందరం ఉన్నాం కాబట్టి ఆ ఒక్కడిగా, ఆ ఒక్క కుటుంబముగా నువ్వు ఆశ్చర్యకరమైన మన జీవితం నువ్వు గడపగలిగితే నువ్వేమవుతావండి? ఆశ్చర్యకరమైన దీవెనలు నువ్వు పొందుకుంటావు, నిత్యాగ్ని గుండా నుండి తప్పించబడతావు. మరి అది ఆశ్చర్యమా కాదండి? మన యొక్క జీవితంలో జరిగింది కనుక అది ఆశ్చర్యం. అంతేకాకండి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణము, ఆయన గుణం ఎటువంటిది అంటండి? మంచి గుణమా, చెడ్డ గుణమా? మరి మన యొక్క గుణము ఒకప్పుడు ఎటువంటిది? ఆయనలో మనం కడగబడినప్పుడు, ఆయన రక్తంలో మనం పరిశుద్ధపరచబడక మునుపు ఒకప్పుడు సంగతి మాట చెప్తున్నాడు. మరి ఒకప్పుడు మన యొక్క జీవితము ఏమై ఉన్నది? చీకటిలో ఉన్నాము. మరి తర్వాత మరి మన యొక్క గుణం ఎటువంటిది? మంచిది కాదు. లోక సామెతలు చెప్తారు కదా, ఆ శాఖ సామెతలు మనము వాడకూడదు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలతో మనం మాట్లాడుకోవాలి. మన యొక్క మాటలన్నిటికి కూడా మన యొక్క పిల్లలు గ్రహిస్తాడు. తల్లి గర్భంలో మరి పిండము ఏ విధంగా మరి 22 రోజుల తర్వాత ఆలకిస్తుందో, ఆలకించదేమో అనుకుంటారేమో, తల్లిదండ్రి కూడా మరి బిడ్డ మరి ఎప్పుడైతే తన యొక్క గర్భంలో మరి పిండముగా ఏర్పడిందో ఆ యొక్క పిండం మీద చేతుల నుంచి తల్లిదండ్రులైన మనము ఏం చేయాలంటే ఆ యొక్క పిండంతో మనం మాట్లాడాలంట, సంభాషించాలంట. ఆ యొక్క సంభాషణ దేవుని పలుకులతోటి మనం నీతిమంతులుగా యథార్థమైన మాటలతోటి, యథార్థమైన ప్రవర్తనతోటి మనం ఆయన బిడ్డ చేతుల నుంచి మనం ప్రార్థన చేసి ఆ బిడ్డతో సంతోషంగా మాట్లాడితే ఆ యొక్క బిడ్డ ఎలా ఉంటాడంటే మరి ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటాడు. తల్లిదండ్రులు మెప్పే బిడ్డలుగా ఉంటాడు, ప్రజలు మెప్పేవాడుగా ఉంటాడు, దేవుడు మెప్పేవాడుగా ఉంటాడు. అటువంటి మెప్పు మరి మీ యొక్క జీవితంలో జరగాలంటే మనలో ఏమి ఉండాలంటే ఇక్కడ మరి పేతురు రాసిన పత్రిక అంటున్నాడు కదండి, 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురము చేయటానికి ఆయన మనకి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను కూడా ఎందుకు నిర్మించాడు? ఆశ్చర్యకరమైన ఆయన గుణాతిశయములను మనం ఏం చేయాలి? నువ్వు విన్నావు గనుక నువ్వు విననోళ్ళకి మరి తెలియని వారికి నువ్వు కూడా ఏం చేయాలి? ప్రచురం చేయాలి. అదే నీ యొక్క కర్తవ్యం. ఆయన ఇచ్చే బాధ్యత ఏంటి అని అంటే ఆయన గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నువ్వు బోధించాలి, నువ్వు చెప్పాలి, ఇతరులకు చెప్పాలని. ఆయన గుణాతిశయాలు ఈ విధంగా ఉన్నాయి అని నువ్వు చెప్పేవాడుగా మనం ఉండాలి. యెహోవా దేవుని యొక్క శక్తిని మనం తెలియపరిచే వారంగా ఉన్నాం. అంతేకాక ఇంకేమన్నాడనే, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము. చూసారండి, నువ్వు నేను కూడా ఈరోజు ఏమేమున్నాం? ఏర్పరచబడిన జనముగా ఉన్నాం. ఏర్పరచబడిన జనమే కాకుండా రాజులైన యాజక సమూహంలో మనల్ని చేర్చాడండి. మరి అటువంటి రాజులైన యాజక సమూహంలో మరి నీవు నేను ఉండాలనుకుంటున్నామా? మరి అద్భుతమైన రీతిలో మనల్ని ఆ యొక్క స్థానంలో మనల్ని ఉంచుతున్నాడు కనుక ఆయన మనం ఏం చేయాలండి? ఆయన ఆరాధించే వారంగా ఉన్నాం, ఆయన పూజించే వారంగా ఉన్నాం. ఆయన్ని హృదయమారా మనసారా యథార్థంగా ఆయన ఆరాధించాలి. రాజులైన యాజక సమూహంలో ఉండడమే కాకుండా ఇంకేమన్నాడే, పరిశుద్ధ జనమును దేవుని సొత్తై
ఉన్నారు. చూసారండి, పరిశుద్ధ జనం. ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు. మరి చూడండి, మరి యెషయా గ్రంథం చెప్తాడు చూడండి ఏంటంటే, అదే ముందు చదువుకున్నాం కదా. సరే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. కనుక మనకి ఏం చేయాలంటే, ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, మరి ఏ కల్మషము లేనటువంటిడు కాబట్టి ఆయన ఏం చేయాలంటే ఆ యొక్క పరిశుద్ధతలోకి మనం రావాలి. ఆ యొక్క పరిశుద్ధతతో మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించాలి. అంతేకాకుండా దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడో ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఊరికినే చేసుకోలేదు. ఆయన విలువ పెట్టి కొన్నాడు నిన్ను నన్ను కూడా. ఆయన స్వరక్తమిచ్చి, ఆయన రక్తమిచ్చి, ఆయన మామూలుగానే రక్తం సిరంజి పెట్టి రక్తం లాగేసినట్టుగా కాకుండా ఆయన ఏమైపోయాడండి, కల్వరి శిలువలో బలి అయిపోయాడు. నువ్వు ఉమ్ము వేసినా సహించుకున్నాడు, నువ్వు పిడుగుద్దులు గుద్దినా సహించుకున్నాడు, కొరడాలతో కొట్టినా సహించుకున్నాడు, మరి ఆ బల్లెపు పొడితో పొడిచినప్పటికీ కూడా సహించుకున్నాడు. కాలంలో చేతుల్లో మేకులు పొడిచినప్పటికీ కూడా ఆయన భరించాడు. నీ యొక్క పాప భరితమంతా కూడా ఆయన కల్వరి శిలువలో భరించాడు. మరి ఆ అద్భుతమా కాదండి? నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు గనుక మరి ఆయన మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి. అది అద్భుతమా కాదండి? అది అద్భుతం. కాబట్టి మరి రాజులైన యాజక సమూహంలో చేర్చడమే కాకుండా పరిశుద్ధులైన సహవాసంలో మనల్ని ఉంచాడు. అంతేకాకుండా ఆయన సొత్తుగా ఆయన బిడ్డగా చేశాడు. మనం ఆయన ఆరాధనమా, ఆయన నోరారా యథార్థముగా ఆయన ఆరాధించాలి. మొదటగా ఆయన జన్మ ఎటువంటిది అంటే, ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన జీవితము ఆశ్చర్యము, ఆయన మాటలు ఆశ్చర్యము, ఆయన పనులు ఆశ్చర్యము, ఆయన మరణము ఆశ్చర్యము, ఆయన తిరిగి లేవడం కూడా ఆశ్చర్యము. ఎవరైనా లేచారండి, లేస్తారేమని ఆ యొక్క సమాధికి ఏం చేశారండి, ఒక బండ వేసి ఆ బండకు మళ్ళీ తాళాలేసి ఆ గొలుసులతో కట్టి బంధించేశారు. అయినప్పటికీ వాళ్ళకి సరిపోలేదు, ధైర్యం సరిపోలేదు. భటులని కాపలా పెట్టాడు, అటు ఇటు కూడా కాపలా పెట్టారు. మరి ఏం చేశాడు? ఎందుకని కాపలా పెట్టవలసి వచ్చింది? సంఖ్యలు వేసి ఎందుకు బంధించవలసి వచ్చింది అంటే, ఆయన చెప్పాడు ముందు తిరిగి 3వ దినాన్నే లేస్తానంటున్నాడు. అదే యేసు ప్రభు నీ హృదయంలో కూడా లేపబడాలి. నీవు యథార్థమైన హృదయంలో ఉన్నట్లయితే నీ హృదయంలో కూడా ప్రభు యేసుక్రీస్తు వారు లేపబడేవారుగా ఉంటారు. నీవు నేను కూడా ఆ లేపబడిన స్థానంలో ఆశ్చర్యకరమైన రీతిలో మనము కూడా ఉండే జాబితాలో మనం ఉండాలని ఆయన యొక్క తలంపు. అంతేకాకుండా ఆయన ఆరోహణమయ్యాడు. లేవడమే కాకుండా ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణ నీకు నాకు కూడా కనపడి ఆయన ఆ రోజులో ఆ యొక్క శిష్యులకు కనపడి మరి ఆయన ఆరోహణమైపోయాడు. అటువంటి వారు ఎవరైనా ఉన్నారండి? మరి ఆ యొక్క తండ్రి దగ్గరికి మరి నిన్ను నన్ను కూడా తీసుకెళ్ళటానికి మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు. ఆ యొక్క తిరిగి తీసుకెళ్లే జాబితాలో ఆశ్చర్యకరమైన రీతిలో మనం ఏమై ఉండాలి? జీవించాలని మన యొక్క తలంపు. ఈ యొక్క తలంపుల ద్వారా ఆయన ఆరాధిద్దాం. చివరిగా మరి యెషయా గ్రంథము అదే వచనం చదువుకుందాం, 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇది క్రిస్మస్ కాదు, ఇది క్రిస్మస్ కాదు. ఈ వచనం చదివితే క్రిస్మసేనా? ప్రతిరోజు కూడా నీ క్రిస్మసే. నువ్వు ఎప్పుడు అలాగ అనుకోకూడదు. అనుకోవడం నీ తలంపేంటి? చెడ్డది తలంపు నీది. అవునా కదా? క్రిస్మస్ రోజునే బోధించాలా? ఈ వాక్యం కాదు. ప్రతి దినము ఏ రోజైనా సరే ఆ విధం ద్వారా ఇంకొక రూపంలో మాట్లాడగలుగుతాడు. వేరే వాళ్ళతో ఇంకొక రూపంతో మాట్లాడగలుగుతారు. అందుకని అంటున్నాడు కదా, ఏలయనగా అన్నాడు. ఏలయనగా దాంట్లో ఏమీ సందేహపడవట్లేదు, ఎంతో ఉన్నది. ఏలయనగా చూసారండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడటమే ఒక గొప్ప ఆశ్చర్యకరము. ఆయన భుజం మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరున్నది. అదే పేరు సమాధానంగా ఉండే కుటుంబముగా, సమాధానకరంగా ఉండే వ్యక్తిముగా నీవు నేను ఉండాలని ఆయన తలంపు. ఆయన సమాధానకరంగా ఆయన మనం ఆరాధించాలని, యథార్థంగా ఆరాధించాలని దేవుడు మరి నిన్ను నన్ను కూడా కోరుచున్నాడు. ఈ యొక్క తలంపుల ద్వారా ఆయన హృదయమారా మనసారా ఆయన్ని ఆరాధించుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.